మనకు అంటే సామాన్యంగా వచ్చే కంటి జబ్బుల్లో కళ్ళు మంటలు, కంట్లో దురదలు, కంట్లో నుండి నీళ్లు కారడం, కళ్ళు ఎర్రపట్టమని చాలామంది ఈ సమస్యలతో మా హాస్పిటల్కి కానీ వస్తూ ఉంటారు. వాళ్లకు మనం కంటి పరీక్ష చేసినప్పుడు కంటికి ఇచ్చింగ్ అంటే దురదలు రావటము, దానికి బలమైన కారణం ఏంటంటే డ్రైనెస్. అంటే మనం చేసే వాతావరణము, అంటే ఏసీ రూమ్లలో పని చేయటము, ఎక్కువసేపు కంప్యూటర్స్ యూజ్ చేయటం వల్ల మనకు కళ్ళు మంటలు రావటము, కళ్ళు ఎర్రపట్టము జరుగుతుంది. చాలా మంది ఏంటంటే కంటిన్యూస్గా కంప్యూటర్ మీద పని చేస్తూ ఉంటారు. కంటిన్యూస్గా కంప్యూటర్ మీద పని చేసినప్పుడు బ్లింక్ రిఫ్లెక్స్ అంటే కళ్ళు తెరవటం మూయటం కొద్దిగా తక్కువగా ఉంటుంది. అలాంటి వాళ్ళకి ఏంటంటే కన్నుగుడ్డు మీద ఉన్న నీరు ఆవిరైపోయి వాళ్లకు డ్రైనెస్ వస్తుంటుంది. ఈ డ్రైనెస్ రావటం మూలంగా కన్ను బాగా ఎర్రబడి స్ట్రెయిన్ అవుతుంది. ఒక్కొక్కసారి ఈ స్ట్రెయిన్ మూలంగా కూడా కంట్లో నుండి నీరు రావచ్చు. ఈ కంప్యూటర్ మీద పని చేసే వాళ్ళు తప్పనిసరిగా ఆర్టిఫిషియల్ టీయర్స్ వాడటం వల్ల వాళ్ళకి కంఫర్ట్ గా ఉంటుంది, వాళ్ళు పని చేసుకోవడానికి వీలుగా ఉంటుంది. కంప్యూటర్ మీద పని చేసే వాళ్ళు ఎక్కువ శాతం మందికి డ్రైనెస్ ఉంటుంది. వాళ్లకు కంట్లో నుండి నీరు కారడం, ఎర్రపట్టము, తర్వాత టైర్డ్నెస్ కూడా ఉంటుంది. అలాంటి వాళ్ళకి ఈ ఆర్టిఫిషియల్ టీయర్స్ వాడటం చాలా మంచిది. ఇంకా మేము సజెస్ట్ చేసేది ఏంటంటే ఈ డ్రైనెస్ ఉన్న వాళ్ళు, కంప్యూటర్ మీద ఎక్కువగా పనిచేసే వాళ్ళు, ఏసీ రూమ్ లో పనిచేసే వాళ్ళు అవసరం ఉన్నప్పుడల్లా వాళ్ళు ఆర్టిఫిషియల్ టీయర్స్ వాడాలి. లేక 1 గంట 2 గంటలు అట్లా కంప్యూటర్ మీద పని చేసినప్పుడు 2-3 నిమిషాలు కళ్ళు మూసుకొని మళ్ళీ పని చేయాలి. వాళ్ళకు కొంచెం యోగా ఎక్సర్సైజెస్ కూడా, అంటే కంటిని ఎక్సర్సైజెస్ మూలంగా కూడా వాళ్ళకు కంఫర్ట్ ఉంటుంది. కానీ ఎక్కువ శాతం మంది గంటల తరబడి కంప్యూటర్ మీద పని చేస్తుంటారు కాబట్టి వాళ్ళకి డ్రైనెస్ ఎక్కువగా ఉంటుంది. వాళ్ళు తప్పనిసరిగా ఆర్టిఫిషియల్ టీయర్స్ వాడుతూ ఉంటే వాళ్ళకు కంఫర్ట్ గా ఉంటుంది, పని సాటిస్ఫాక్టరీగా చేయడానికి వీలు పడుతుంది. అంటే ఎక్కువ శాతం మంది మనకు ఏసీ రూమ్ లో కూడా ఉంటారు. వాళ్ళు ఏసీ రూమ్లలో ఉన్నప్పుడు కూడా వాళ్ళకు డ్రైనెస్ ఎక్కువగా ఉంటుంది. ఇది కాకుండా ఈ కంప్యూటర్ మీద పని చేసే వాళ్ళు ఎక్కువ శాతం మందికి మనం ఏంటంటే ఆకుకూరలు బాగా తీసుకోవాలని చెప్తుంటాం. ఆకుకూరలు తీసుకోవటం వల్ల కంటి మీద నీరు కొద్దిగా ప్రొడక్షన్ ఎక్కువగా ఉంటుంది, కళ్ళు తడిగా ఉండే అవకాశం కూడా ఎక్కువగా ఉంటుంది. కాబట్టి వాళ్ళకి కంఫర్ట్ ఉంటుంది. ఏది ఏమైనప్పటికీ కూడా కంప్యూటర్ మీద ఎక్కువ శాతం పనిచేసే వాళ్ళు కానీ, టీవీ ఎక్కువసేపు చూసే వాళ్ళకి కానీ, అంటే మామూలుగా క్రికెట్ మ్యాచెస్ కానీ అట్లాంటివి చూసినప్పుడు గంటల తరబడి కొందరు పిక్చర్స్ కూడా చూస్తుంటారు డార్క్ రూమ్లలో. అట్లాంటప్పుడు కూడా వాళ్ళకు డ్రైనెస్ ఉంటుంది. ఆర్టిఫిషియల్ టీయర్స్ వాడటం ఒక్కటే వాళ్ళకు మార్గము. దీనివల్ల వాళ్ళు ఎక్కువసేపు పని చేసుకోవడానికి కంఫర్టబుల్గా ఉంటుంది. ఎక్కువ మంది కంప్లైంట్ చేసేది ఓన్లీ ఎరుపైతుంది, కంట్లో నుండి నీరు కారటము, డిస్కంఫర్ట్ గా ఉంటుంది, దురదలు ఎక్కువగా ఉంటున్నాయి అన్నదే మనకు దినవారీ కంప్లైంట్లలో ఉంటుందన్నమాట. వాళ్ళంతా ఎక్కువ శాతం మంది కంఫర్టబుల్ గా పని చేసుకోవాలంటే ఆర్టిఫిషియల్ టీయర్స్ వాడటం వల్లనే వాళ్లకు డ్రైనెస్ తగ్గుతుంది, వాళ్ళు ఎక్కువ శాతం పని చేసుకోవడానికి వీలు పడుతుంది. అయితే చాలా మంది అడిగేది ఏంటంటే ఎన్ని రోజులని వాడాలి, ఎన్ని సార్లు వాడాలని అడుగుతుంటారు. దీనికి ఒక లిమిట్ అంటూ ఉండదు, రెగ్యులర్ గా కూడా వాడవచ్చు. కాకపోతే ఎక్కువ సార్లు వాడినా కూడా దీని నుంచి ప్రమాదం లేదు. కాబట్టి అవసరాన్ని బట్టి ఆర్టిఫిషియల్ టీయర్స్ వాడటం ద్వారా వాళ్ళు ఎక్కువ శాతం కంఫర్టబుల్ గా పని చేసుకోవడానికి వీలు పడుతుంది.